ప్రైజ్ లార్డ్. దేవుని వాక్యం ధ్యానాంశంగా రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. దేవుని ఆత్మ చేత ఎందరో నడిపింపబడుతురో వారందరూ దేవుని కుమారులయ్యుందురు. దేవుని పరిశుద్ధాత్మ మనకు అనుగ్రహించబడటం మనకి ఇవ్వబడినటువంటి గొప్ప భాగ్యం. అది దేవుడు మనకిచ్చినటువంటి కృప. మనం నడిపింపబడుతున్నాం పరిశుద్ధాత్మ ద్వారా. దానికి మనం ఎంతో కృతజ్ఞతలు. మనం పరిశుద్ధాత్మ ద్వారా నడిపింపబడుతున్నాం కాబట్టి ప్రతిదినం వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది. ప్రతిదినం మనల్ని ఉజ్జీవింపజేస్తుంది. మన తప్పులను ఒప్పింపజేస్తుంది. మనకి పాపములను ద్వేషించి మనల్ని నీతిని ప్రేమించి ఆత్మ గద్దింపులోనికి నడిపిస్తుంది. ఇది మనకి ప్రతిదినము దేవుడు తన కృప ద్వారా ఉచితంగా దయచేసినటువంటి భాగ్యం. ఇలా నడిపింపబడుతున్న వారందరూ కూడా దేవుని కుమారులు. మనము దేవుని కుమారులం, దేవుని కుమార్తెలం. అది వాగ్దానపూర్వకంగా లిఖితపూర్వకంగా వాక్యంలో రాయబడింది. దేవుని కుమారులుగా చేయబడటం ఎంత ఆశ్చర్యకరం, ఎంత అద్భుతకరం. అది ఉచితంగా అనుగ్రహించబడింది. పరిశుద్ధాత్మను అనుగ్రహించిన దేవుడు మృతులలో నుండి యేసును లేపినటువంటి దేవుడు మృతంగా ఉన్నటువంటి మన శరీరాలకు కూడా ఉజ్జీవంపు కలగజేయగలడు అని దేవుని వాక్యం ద్వారా మనం హెచ్చరించబడుతున్నాం. దేవుని ఆత్మలో నడిపింపబడుతున్నాము. మన ఆలోచనలు, మన నిర్ణయాలు, మన కోరికలు అన్నీ కూడా దేవునికి స్వాధీనం చేసుకుంటున్నాము. విశ్వాసంలో పరిశుద్ధాత్మ ద్వారా మనల్ని పాపం నుంచి హెచ్చరిస్తూ, మన పాపంలోకి ఎన్నడూ నడవకూడదని మనకు దారి చూపిస్తూ, దేవుని గుణగణాల్లోకి ప్రతిదినం రూపాంతరం చెందుతూ మన లక్ష్యాన్ని ఛేదించాలని గురితో ముందుకు సాగుతున్నాం. ఇవన్నీ కూడా పరిశుద్ధాత్మని ద్వారా మనం చేయగలుగుతున్నాం. మనకి ఉన్నటువంటి ఏ గొప్ప లక్షణాలను బట్టి కానే కాదు. దేవుని కుమారులు అని చెప్తున్నట్లుగా దేవుని కుమారులు అయ్యామా లేదా అన్నందుకు రుజువేంటి? మనం ఆత్మ ద్వారా నడిపింపబడుతున్నాం కాబట్టి మన గుణగణాల్లో కూడా తప్పకుండా మార్పు వస్తుంది. దేవుని వాక్యం ద్వారా హెచ్చరించబడి ప్రార్థనలు ఎదుగుతూ ఇతరులకు మాదిరిగా ఉంటూ నీతిని ప్రేమిస్తూ ఆత్మ గద్దింపుకు లోబడిన వారమై ఉంటాం. ఇలా నడుస్తున్న ప్రతి ఒక్కరం కూడా దేవుని కుమారులమే. ప్రతిదినం మనల్ని మనం నూతనపరచుకొని, ప్రతిదినం మనల్ని మెరుగుపరుచుకొని దేవునికి ఇష్టంగా, తన దగ్గరికి ఇష్టంగా సాగిపోవటానికి దేవుడు మనందరికీ సహాయం చేయను గాక. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడమైన యేసయ్య, నీ యొక్క ఉచితమైన ప్రేమను బట్టి, కృపను బట్టి, నీ పరిశుద్ధాత్మని కృపను మాకు దయచేసినందుకు నీకు వందనాలు ప్రభా. ఎన్నడూ కూడా ప్రతిదినము కూడా మాతో వసించడానికి మీ పరిశుద్ధాత్మను అనుగ్రహించారు. నీ కుమారులవే భాగ్యం దయచేసి నీ పరిశుద్ధాత్మలో నడుస్తున్న ప్రతి ఒక్కరం కూడా నీవు కుమారులయ్యే భాగ్యం మాకు అనుగ్రహించినందుకు వందనాలు. ఆ విధంగానే సాగిపోవటానికి మా అందరికి కూడా కృపను అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్సెడ్ డే. గాడ్ బ్లెస్ యూ.